హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము సింపుల్గా టేస్టీగా అలానే తక్కువ టైంలో ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఒక సింపుల్ కర్రీని నేనైతే మీకు చూపిస్తానండి. ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది. అదే క్యాలీఫ్లవరు టమాటా ఫ్రై అండి. సింపుల్గా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. నేనైతే ఇది బాయిల్ చేయట్లేదండి. ఈ క్యాలీఫ్లవరు టమాటా ఫ్రైకి ఇలానే యూజ్ చేస్తాను. అలానే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ పోపు దినుసులు అయితే తీసుకుంటున్నానండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఈ నూనె అయితే కాగాలి. చూసారు కదా, నూనె అయితే కాగింది. 1 స్పూన్ పోపు దినుసులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి అయితే వేసుకొని ఈ పోపు దినుసులను అయితే వేగనిద్దామండి. ఈ ఫ్రైలోకి పోపు దినుసులు వేగితే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ మధ్యలో బాగుంటుందండి. చూడండి, పోపు దినుసులు అయితే వేగినాయి కదా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఉల్లిపాయల కలర్ అయితే మారింది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవరు అలాగే టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. చూసారు కదా, ఇవైతే కలుపుకున్నాము. ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకుందామండి. ఇలా వేయడం వల్ల క్యాలీఫ్లవరు తొందరగా మగ్గిపోతుందండి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసానండి. అలాగే 1/2 స్పూను పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. ఇది కలుపుకొని మూత అయితే పెట్టుకుందాము. ఇలా వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుందండి. చూద్దామండి. చూసారు కదా, కాలీఫ్లవర్లో నుండి వాటర్ అయితే సపరేట్ అయ్యింది. అలానే ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఈ కాలీఫ్లవరు టమాటా ఫ్రైలోకి మనం ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి. ఇది కలుపుకొని మూత పెట్టుకుందాం. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మీకైతే చూపిస్తాను. చూసారు కదా, ఇదైతే వేగింది కదా. కాలీఫ్లవర్ కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసుకుందామండి. నేనైతే 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందామండి. చూసారు కదా, మనము క్యాలీఫ్లవర్ని బాయిల్ చేయలేదండి. చూసారుగా, అయినా తక్కువ టైంలో చక్కగా మగ్గిపోయింది. కారం వేసుకొని కలుపుకున్నాం కదండి. ఇది మూత పెట్టుకుందాము. కారంలో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, క్యాలీఫ్లవర్ చక్కగా వేగిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. సింపుల్గా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే క్యాలీఫ్లవరు టమాటా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనం ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తోనే చేసామండి. చూసారు కదా, క్యాలీఫ్లవరు టమాటా ఫ్రై రైస్కైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.